హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే కదా, ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నారా? అలాగే ఈ ఇయర్ మా వెడ్డింగ్ యానివర్సరీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఒక చిన్ని మినీ బ్లాగ్తో మీతో షేర్ చేసుకుందాము అని అయితే ఈ వీడియో చేస్తున్నా, చూసేయండి. సరే, ఎలాగో మ్యారేజ్ డే కదా, మెల్లగా లేచి రెడీ అవుదాంలే అనుకుంటే మా వారైతే అస్సలు ఒప్పుకోరు. త్వరగా రెడీ అవ్వు అని హడావిడి పెట్టేస్తూ ఉంటారు. మనకు ఆ బద్ధకం ఎక్కువ. ఏం చేస్తాం, ఇద్దరు ఒకేలా ఉంటే థ్రిల్ ఏముంటుంది చెప్పండి. ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలా ఉంటే కదా ఫన్నీగా ఉంటుంది, ఏమంటారు? అలా మార్నింగ్ మేమైతే రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకుని సింహాచలం టెంపుల్కి వెళ్ళి కళ్యాణం చేయించుకున్నాం. తర్వాత లంచ్ చేసుకుని మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ చేసి విష్ చేశారు. ఈవినింగ్ రెడీ అయ్యి వదిన వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకున్నామా, మా ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు ఈ బ్యూటిఫుల్ కేక్తో వచ్చి కేక్ కటింగ్ చేయాల్సిందే తప్పదు అన్నారు. ఆవిడైతే కేక్ సూపర్బ్గా చేస్తారు. అసలు ఎంత స్పాంజీ అండ్ యమ్మీగా ఉంటాయో. అలా మా కోసం స్పెషల్గా కేక్ ప్రిపేర్ చేసి తెచ్చేసరికి మేము కూడా కాదనలేకపోయాం. సో కేక్ కట్ చేసేసి ఫొటోస్కి అయితే ఫోజులు ఇచ్చేసాము. वीडियो कौन सा కొంతసేపు అలా వాళ్ళతో స్నాక్ టైం అయితే స్పెండ్ చేసేసాము. శృతి పాప కూడా మా కోసం తను సెల్ఫ్గా ఈ బ్యూటిఫుల్ గ్రీటింగ్ కార్డ్ రెడీ చేసింది. అండ్ మీ ఇద్దరు ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని చెప్పి ఈ లాఫింగ్ బుద్ధాని అయితే గిఫ్ట్ ఇచ్చేసింది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇలా వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాత వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా రిటర్న్లో బయటే డిన్నర్ చేసేసి వచ్చాము. అదండి ఈ ఇయర్ మా వెడ్డింగ్ యానివర్సరీ. ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ మినీ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ చేయకుండా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.